సిటీ న్యూస్ కు స్వాగతం. పీఎం సూర్యఘర్ ఒక మంచి పథకమని జిల్లాలో విరివిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు. పీఎం సూర్యఘర్ ఎంతో మంచి పథకమని జిల్లాలోని ప్రజలు విరివిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లో పీఎం సూర్యఘర్ ఇప్పటికే వినియోగించుకుని లబ్ధి పొందుతున్న లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి ఈ పథకం వల్ల వారు పొందిన ప్రయోజనాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పథకం లబ్ధిదారులు చింతకుంటపాలెంకు చెందిన చోడవరపు ప్రసూన, అరవగూడెంకు చెందిన లబ్ధిదారుడు కొంపెర్ల సుబ్బారావు ఈ పథకం వల్ల తాము పొందిన ప్రయోజనాలు తెలియజేస్తూ మొదట్లో తమకు కరెంటు బిల్లులు 3,000 వరకు వచ్చేవని, అయితే ఈ పథకం కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నాక కరెంటు బిల్లు చాలా తగ్గిందని, ఇంటి అవసరాలకు పోను విద్యుత్తు మిగులు ఉండటం వల్ల మిగులు యూనిట్లకు ఆదాయం కూడా లభిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉందని, ఈ పథకం కింద బ్యాంకు రుణ సౌకర్యం కూడా లభిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు మాత్రమే ఈ పథకం కింద సబ్సిడీ లభిస్తుందని, కావున ఈ పథకం వినియోగించుకున్నటకు త్వరపడాలని సూచించారు. వివరాల కోసం పీఎం సూర్యఘర్ పథకం జిల్లా నోడల్ అధికారి ఎం భాస్కర్రావు సెల్ 7780456319ను సంప్రదించాలని తెలిపారు. కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారం. గతంలో నేను పీఎం సూర్యఘర్ అనే ఒక చాలా మంచి పథకం గురించి ఒక వీడియో చేసి వాట్సాప్ లో అంతా పంపించాము. అది పంపించిన తర్వాత చాలా మంది పీఎం సూర్యఘర్ పైన ముక్కు చూపించి దాన్ని పెట్టించుకోవడము స్టార్ట్ చేశారనమాట. అలా పెట్టించుకున్న వాళ్ళలో ఒక 2 లబ్ధిదారులు ఈ రోజు మీ ముందున్నారు. ఆ రోజు ఆ స్కీమ్ నుంచి ఎంత మంచి జరుగుతుంది అని నేను చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ ఆ లబ్ధి పొందుతున్న 2 లబ్ధిదారులు ఉన్నారు. ఆ లబ్ధిదారులు ఇప్పుడు మీతో మాట్లాడతారు. ఫస్ట్ గా ప్రసూన గారు మీతో మాట్లాడతారు. చెప్పండి అమ్మా. నమస్తే అండి, నా పేరు ప్రసూన. నేను కృష్ణా జిల్లా మచిలీపట్నం చింతకుంటపాలెంలో మేము సూర్యఘర్ పెట్టించుకున్నామండి. దీనివల్ల మాకు ఇదివరకు కరెంటు బిల్లు 3,000 వరకు వచ్చేది. ఇప్పుడు కరెంటు బిల్లు అనేది మేము కట్టకుండా మాకు ప్రతి నెల 80 నుంచి 100 యూనిట్ల వరకు మిగులుతుంది. దానివల్ల మాకే ఆదాయం వస్తుంది. దీనికి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏముండదు. కాబట్టి అందరూ ఇది సూర్యఘర్ ద్వారా ఇది పెట్టించుకుని సోలార్ పెట్టించుకుని లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ప్రసూన గారు లాగా సుబ్బారావు గారు కూడా ఉన్నారు. సుబ్బారావు గారు కూడా అనుభవం చెప్తారు. నమస్కారం, నా పేరు కేవీ సుబ్బారావు అండి. మాది అరవగూడెం పండు. మాది సోలార్ జూలైలో ఇన్స్టాల్ చేసాము. మాకు ఇదే కరెంట్ బిల్లు 5,000 6,000 ఇచ్చేది. ఇప్పుడు 1,000 లోపే వస్తుంది బిల్లు. కరెంటు ప్రొడక్షన్ కూడా బాగుంది. మాకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అవుతుంది ఖర్చు. దానివల్ల చాలా లబ్ధి పొందాము మేము. అంటే ఇక్కడ ప్రసూన గారు ఉండొచ్చు, సుబ్బారావు గారు ఉండొచ్చు. ప్రతి నెల వాళ్ళకి ఎలా అనుకున్నా కూడా 3,000 నుంచి 4,000 ఆదా అవుతా ఉంది ఈ ప్రతి ఒక్కరికిను. ఇది చాలా మంచి స్కీము. సో వీళ్ళిద్దరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ వీళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇంకా జిల్లాలో ఎక్కువ మంది పీఎం సూర్యఘర్ ని పెట్టించుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఇంపార్టెంట్, పీఎం సూర్యఘర్ సబ్సిడీ అనేది భారతదేశంలో 1 కోటి ఫ్యామిలీస్ మాత్రమే ఉంది. అన్ని జిల్లాల్లోనూ చేస్తున్నారు, అన్ని స్టేట్ లోనూ చేస్తున్నారు. మీకు ఆ సబ్సిడీ కూడా కావాలి అంటే తొందరగా ఎన్రోల్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. బ్యాంక్ లోన్ కూడా ఉందండి. థ్యాంక్ యూ. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి చంద్రబోస్ అని ఆయన పేర్కొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన ద్వారా స్వతంత్రం కోసం పోరాడారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడవి శ్రీనివాస్, అమన్, సుబ్బారావు, ఫరూక్, సోహెల్, హుస్సేన్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలంతా సైనికులై పోదాం పద పద, తుపాకులు పడదాం పద పద, శత్రువులను తరిమి కొడదాం పద పద, స్వాతంత్రం ప్రతి మనిషి హక్కురా, స్వేచ్ఛగా బ్రతకాలంటే విదేశీయులను తరిమి కొట్టరా, నా దేశానికి సాయుధ పోరాటాలే సైన్యములు, శాంతి అహింస సత్యాగ్రహాలే వ్యర్థమురా, భారతీయులు జట్టు కట్టి తుపాకులు చేతబట్టాలి, ఈ దేశం మన పురిటిగడ్డ. అందరికీ నమస్కారము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 23 జనవరి 1897న కటక్లో జానకీనాథ్ బోస్, ప్రభావతి బోస్ దంపతులకు జన్మించారు. స్వాతంత్ర సమర యోధులు. దాస్య శృంఖలాలలో మగ్గుతున్న భారతీయులకు అభయహస్తం అందించి భారతీయుల హృదయాలలో నూతన ఉత్తేజాన్ని నింపారు. జాతీయ ఉద్యమం వైపు ప్రజలను ఆకర్షితులు చేశారు. సుభాష్ చంద్రబోస్ ఆంగ్లేయులకు సింహ స్వప్నమై సుదీర్ఘ స్వాతంత్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. సిద్ధాంతపరంగా
మహాత్మా గాంధీజీ అహింసా సిద్ధాంతంతో విభేదించి ఫార్వర్డ్ బ్లాక్ ఆజాద్ హింద్ ఫౌజ్లను స్థాపించి ఆంగ్లేయులతో యుద్ధం చేశారు. సుభాష్ చంద్ర బోస్ జన్మదినం 23 జనవరిని దేశప్రేమ్ దివస్ గా పాటించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. 11 సార్లు కారాగార శిక్ష అనుభవించారు. 1945లో సింగపూర్ వెళ్తూ విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన మరణించలేదని, విమాన ప్రమాదం నుండి తప్పించుకొని అజ్ఞాతంలో వెళ్ళారని ప్రజలు నమ్ముతారు. నేతాజీగా ప్రజల హృదయాలలో పదిలంగా ఉన్నారు. అందరూ దేశభక్తి భావాలు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ మాతృభూమి రుణం తీర్చుకోవాలి. జై హింద్. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. మోపిదేవిలోని సుప్రసిద్ధ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ ఉత్సవ ఏర్పాట్లు వివరించారు. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా స్వామివారి కోనేటిలో తెప్పోత్సవం ఏర్పాటు చేసినట్లు వివరించారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైల మల్లికార్జున స్వామివారికి అలంకరించే పాగా తయారీ పెడనలో ప్రారంభమైంది. మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలం మల్లికార్జున స్వామికి అలంకరించే పాగా తయారీ పెడనలో ప్రారంభమైంది. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయానికి సమర్పించి అలంకరించే పాగాకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలంలోని మల్లికార్జున స్వామికి సమర్పించి అలంకరించే పాగా పెడన పట్టణంలోని బ్రహ్మపురానికి చెందిన ఎక్కల కోట సుబ్రహ్మణ్యం భక్తి శ్రద్ధలతో 6వసారి నేయటం విశేషం. ఈ పాగా పూర్తి కాగానే పాగాను మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగిస్తూ అనంతరం కోటప్పకొండలోని స్వామివారికి చూపించి నిద్రచేసి అనంతరం శివరాత్రి రోజున మల్లికార్జున స్వామికి సమర్పించడం జరుగుతుందని సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా తెలిపారు. బ్రహ్మపురం ఎక్కల కోట సుబ్రహ్మణ్యం నేను ఈ పాగా ఇది 6వసారి నేస్తున్నాను. ఇది 200 గజాలు ఏంటి. మా దేవాంగ కులస్తులు ఈ శ్రీశైలం శివరాత్రి రోజున దీన్ని అలంకరించడానికి ప్రత్యేకంగా నేస్తాం శ్రద్ధ భక్తులతో ఏంటి. శివరాత్రి రోజు దీన్ని అలంకరించడానికి తయారు చేస్తున్నాను. ఇంకెంతో లేదు, బాగుంటే ఒక 15 గజాలు ఉంటుంది. శివరాత్రి పాగా అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇదేంటంటే దేవాంగ కులస్తులైనటువంటి పృథ్వీ వంశీకులు చీరాల నుంచి ఇది అనాదిగా మరి తయారు చేసి ఆ శ్రీశైలం మల్లన్నకి ఇవ్వటం అనేది జరుగుతున్నటువంటి చరిత్ర. అదేవిధంగా అనేక మంది చేనేత కార్మికులు మరి శ్రీశైల పాగాన్ని నేసి ఎంతో పవిత్రంగా మరి 366 మూడల ఏక తానుగా నేసి మరి దాన్ని పాగాగా చుట్టి దాన్ని పవిత్రంగా గ్రామోత్సవాలు జరిపి ఆ శ్రీశైలం మల్లన్నకి సమర్పించే ముందు కోటయ్య స్వామి కోటప్పకొండ వెళ్ళి కోటయ్య స్వామికి దాన్ని చూపించి తీసుకెళ్ళటం అనేది జరుగుతూ ఉందన్నమాట. అదేవిధంగా మన ఎక్కడ కోట సుబ్రహ్మణ్యం గారు ఇది 6వసారి ఈ శ్రీశైల పాగాన్ని నేయటం అనేది ఈ పెరంలో ఒక ప్రత్యేకత. మరి ఈ పాగాని ఎంతో పవిత్రంగా మరి అందరూ వచ్చి తయారు చేయటం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా జోగిలో కూడా గ్రామస్తులంతా పాల్గొని అది ఆ శ్రీశైలం మల్లన్నకి కానుకలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. జన సైనికుడు గూడూరు మండల కార్యదర్శి సీరం సంతోష్ విషయంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ స్పందించాలని జనసేన సమన్వయకర్త పంచకర్ల సురేష్ అన్నారు. జన సైనికుడు గూడూరు మండల కార్యదర్శి సీరం సంతోష్ విషయంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తక్షణమే స్పందించాలని పెడన జనసేన పార్టీ సమన్వయకర్త పంచకర్ల సురేష్ అన్నారు. మీడియా సమావేశంలో సురేష్ మాట్లాడుతూ సీరం సంతోష్ను దుర్భాషలాడిన టీడీపీ నాయకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కనీసం ఏం జరిగిందో విచారణ చేయకపోవడం దురదృష్టకరమన్నారు.
2 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆసుపత్రి పాలైతే కనీసం టీడీపీ నాయకులు గాని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పరామర్శించకపోవడం చాలా దారుణమన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే 24 గంటల్లోపు స్పందించకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని సురేష్ తెలిపారు. కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ మా కార్యక్రమాలకు కూడా తెలియపరచట్లేదు అని మనస్తాపం చెందిన సంతోష్ గౌరవ కృష్ణప్రసాద్ గారు సమక్షంలోనే మనస్తాపం చెంది నా ఆవేదన ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఇది పై అధికారుల దృష్టికి కూడా ఇరు పార్టీల వారికి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా దీని మీద ఏ రకమైనటువంటి వివరణ రాలేదు. తల్లిదండ్రుల్ని అందరినీ కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా బూతులు తిట్టి ఉన్నటువంటి వ్యక్తిని మీరు వెనకేసి తిరుగుతున్నారని సంతోష్ కూడా వారి సమక్షంలోనే బాగా కలత చెంది మనస్తాపం చెంది 2-3 రోజులుగా ఆహారం కూడా తీసుకోలేదనంట. అట్లాగే అది పురుగు మందు అనే దాన్ని సేవించి అపస్మారక స్థితి అనేది వెళ్ళడం జరిగింది. దరిమిలా దాన్ని 108 అంబులెన్స్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మాకు తెలిసిన వెంటనే హుటాహుటీన మేము పరుగు పరుగున వచ్చి గౌరవ పెద్దలు ఆర్కే గారిని సమక్షంలో తీసుకెళ్ళి ఆర్కే గారిని కూడా బండి రామకృష్ణ గారిని దగ్గర పెట్టి సూపరింటెండెంట్ గారితో హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి సంతోష్కి మెరుగైన వైద్యం అందించాలని కూడా మేము హాస్పిటల్ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. హాస్పిటల్లో వైద్యులు కూడా ప్రమాదం శాతం తక్కువే, కానీ 24 గంటలు గడవాలి అని కూడా వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. తర్వాత సంతోష్ని ఇంకా మెరుగైన వైద్యం కోసం గౌరవ హరిరామ్ గారు విజయవాడ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. విజయవాడలో గత 2-3 రోజులుగా కూడా సంతోష్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది జరిగి దాదాపు 36 గంటలు ఇంచుమించుగా 48 గంటలు కావస్తున్నప్పటికీ కూడా పెడ నియోజకవర్గ పరిధిలో మేమందరం కూడా శాయశక్తులా కృషి చేసి శక్తి వంచన లేకుండా మనసా వాచా కర్మణ జనసేన తరపు నుంచి పనిచేసి గౌరవ కృష్ణప్రసాద్ గారికి దాదాపు 95,000 ఓట్లు రావడానికి ప్రధాన భూమికగా జనసేన పార్టీ పోషించినటువంటి మాట వాస్తవం ఇది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి కూడా దాని మీద కనీసం కృష్ణప్రసాద్ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ వాళ్ళ నాయకులు ఎవరో కూడా ఈ రోజు వరకు సంతోష్ గారిని పరామర్శించింది లేదు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా దాని మీద తెలుసుకున్నది లేదు. అటువంటి పరిస్థితుల్లో మేము ఒక 24 గంటల్లో కృష్ణప్రసాద్ గారు దీన్ని సమస్యను కొలిక్కి తీసుకురాకపోతే గౌరవ పెద్దలు నారాయణ గారికి కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఆల్రెడీ నారాయణ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈ అంశం మేము మా పార్టీ పెద్దలు హరిప్రసాద్ గారి దృష్టికి, మిగతా అజయ్ కుమార్ గారు గౌరవ పెద్దలందరి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి కూడా వాళ్ళ సూచనల మేరకు రేపు మేము దాదాపు 24 గంటలలోపు ఈ కార్యక్రమం మీద వివరణ అతనికి స్వారీ చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ హాస్పిటల్ సాక్షిగా గౌరవ కృష్ణప్రసాద్ గారు కూడా వెళ్ళి అతన్ని పరామర్శ చేయాలి, ఏం జరిగిందో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న మీదట గతంలో జరిగినటువంటి వివాద సమస్య మీద కూర్చుని మాట్లాడడమే కాదు దాని మీద తగు విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. 24 గంటల్లో ఇది తేల్చినటువంటి పక్షంలో పార్టీ పెద్దలతో మేము చర్చించి నిరసన కార్యక్రమానికి తప్పనిసరిగా మేము పిలిపిస్తామని కూడా నేను దీని విధంగా మీ పత్రికాముఖంగా కూడా నేను గౌరవ శాసనసభ్యుల వారికి కూడా నేను తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని చల్లపల్లిలో నేతలు భారీ కేక్ను కట్ చేశారు. రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని చల్లపల్లి ప్రధాన సెంటర్లో 42 కేజీల కేకును తెలుగుదేశం పార్టీ నాయకులు కట్ చేశారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు మోర్ల రాంబాబు ఆధ్వర్యంలో కట్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ నేత బొబ్బా గోవర్ధన్ కేకును కట్ చేసి స్వీట్లు పంచారు. మండల పార్టీ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసులు ఈ సందర్భంగా లోకేష్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోట విజయరాధిక, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, నీటి సంఘం డీసీ చైర్మన్ నిడమానూరి దిలీప్ కుమార్, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివ, టీడీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు దిరిశం వెంకట్రావులతో పాటు పెద్ద సంఖ్యలో కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు చల్లపల్లిలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి 42వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అవునిగడ్డ చల్లపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కలిసి ఇక్కడ 42 కేజీల కేక్ని కట్ చేసి వాళ్ళ ఆనందాన్ని అందరూ పంచుకున్నారు. ఇక్కడ మీరు చూస్తుంటే ఇంతమంది చాలా షార్ట్ నోటీస్లో ఇంతమంది రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ఇంకా మరెన్నో శిఖరాలను అందుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. శ్రీ నారా లోకేష్ గారి 42వ జన్మదినం సందర్భంగా
చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన 42 కేజీల భారీ కేకు కార్యకర్తలు అభిమానుల పార్టీ నాయకుల మధ్య కేక్ కట్ చేసుకొని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నారా లోకేష్ గారు గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ఆయన 2014లోనే పంచాయతీ మినిస్టర్గా ఆయన సత్తా చాటిన వ్యక్తి. అదేవిధంగా 2019-24 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారం రావడం కోసం సుదీర్ఘ పాదయాత్ర 3000 కిలోమీటర్లు నడిచి కార్యకర్తల్లో ధైర్యం నింపి పార్టీ అధికారం రావడానికి కృషి చేసిన వ్యక్తి. ఈరోజు విద్యా వ్యవస్థ సమూలంగా నాశనమైన పరిస్థితుల్లో విద్యాశాఖ తీసుకుని మానవ అభివృద్ధి కోసం ఆయన ఈరోజు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ఆయన చేస్తున్న కృషి మనందరం చూస్తూనే ఉన్నాం. అటువంటి నారా లోకేష్ గారు పుట్టినరోజు ఈరోజు భవిష్యత్తులో ఇంకా మరెన్నో మంచి పదవులు అధిరోహించి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ 1 కోటి సభ్యత్వాలు నమోదు మైలురాయి దాటింది. దానికి చాలా సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే కార్యకర్త సంక్షేమ నిధి పెట్టిన ఏకైక నాయకుడు కార్యకర్త బాబు గారి పుట్టినరోజు సందర్భంగా చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 42 కేజీల భారీ కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. అంతేకాకుండా సైకోగాడు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ బాబుని వాళ్ళ నాయకుల చేత పప్పు అనిపించాడు. కానీ అదే పప్పు ఈ రోజున 30 వైఎస్ఆర్ పార్టీని నిలువున దహించి వేసింది. ఆయన జగన్మోహన్ రెడ్డి సైకో శాస్త్రలకి ఎదురొడ్డి యుగళం పాదయాత్రని సక్సెస్గా చేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు. అంతేకాకుండా మరి ఈ సందర్భంగా కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కానీ బీజేపీ నాయకులకు కానీ మేము ధన్యవాదాలు చెప్తాను. ఈరోజు ఈ కూటమి మరిన్ని సంవత్సరాల అధికారం నుండి ఈ రాష్ట్రాన్ని అత్యున్నతమైన దీంట్లో నిలబెట్టాలి, భారతదేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా నిలబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీడీపీ శ్రేణులు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదినాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. లోకేష్ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, రాజకీయాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆకాంక్షించాయి. కార్యకర్తల సంక్షేమమే పరమావధిగా సంక్షేమ నిధి ఏర్పాటు చేసి పార్టీ శ్రేణుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న లోకేష్ అందరికీ ఆదర్శప్రాయుడని వారన్నారు. టీడీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా, పి కాంతారావు, కార్పొరేటర్లు అన్నం ఆనంద్, సమతాకీర్తి, చిత్తజల్లు రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి 42వ పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఆఫీస్లో తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ మరియు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు అందరితో కలిసి కేక్ కటింగు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో మహిళా కార్యకర్తలతో పళ్ళ పంపిణీ కార్యక్రమం, అలా ఎంపీ గారి ఆఫీస్లో, మాజీ ఎంపీ గారి ఆఫీస్లో కూడా కేక్ కటింగ్ ప్రోగ్రాము, వృద్ధాశ్రమంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అలాగే 22వ వార్డులో ఎస్సీ కాలనీలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం మా చేతుల మీద నడుస్తున్నందుకు చాలా ఆనందంగా. ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు మచిలీపట్నంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా పళ్ళు పంపిణీలు కానీ, అనాథులకి దుప్పటి పంపిణీలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ ఈరోజు మాకు ఎంతో, మా యువ నాయకుడు మా కోసం ఎంతో చాలా పెద్ద ఎత్తున మా కోసం, మా ఉపాధ్యులు, మా యువత కోసం చాలా తాపత్రయపడుతున్నాడు. అలాంటి నాయకుడు జన్మదిన సందర్భంగా ఇలా మేము కేక్ కట్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మహిళలందరం కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే యూత్, టీఎన్ఎస్ అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈ రోజున నారా లోకేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. దానిలో భాగంగా ముఖ్యంగా నారా లోకేష్ బాబు తీసుకునే నిర్ణయాలు పేద ప్రజల్ని ఎంతో హక్కును చేర్చుకుని వారికి కావాల్సిన విధంగా, వాళ్ళకి అనుగుణంగా మరి ఇవాళ పరిపాలన చేయడం అంటే ఎంతో గొప్ప విషయం. అదే కాకుండా ఎన్నో కంపెనీలు కూడా తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్కి మరి ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో
ఆంధ్రప్రదేశ్ని దిశ నిర్దేశం చేసే విధంగా ఆయన ఆలోచనలు. నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరిన్ని నిండు నూరేళ్లు జన్మదినోత్సవాలు జరుపుకుంటూ మరి ప్రజల్లో మమేకమై వారి అందరికీ కూడా మా అందరికీ కూడా అందుబాటులో ఉండి వారి సేవల్ని మేమందరం కూడా ఉపయోగించుకోవడానికి మరి నారా లోకేష్ బాబు గారి ఆలోచన విధానాలని విస్తరింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.